అందరికీ నమస్కారం అండి. నేను ఒక్క మాట చెప్దామని బిగ్ బాస్ గురించి నేను ఈ ఆడియో పెడుతున్నాను. ఏం లేదు, ఒక మాట. అసలు బిగ్ బాస్లో కామన్ మ్యాన్స్ సెలబ్రిటీస్ అన్నారు. ఓకే, బాగుంది. అసలు కామన్ మ్యాన్ని అసలు తీసుకోవడమే వేస్ట్ అండి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇలా అంటున్నాను నేను ఏమనుకోవద్దు. నేను ఫాలో చేస్తున్నాను కాబట్టి బిగ్ బాస్ చెప్తున్నాను. నేను ఎంత పొగరుగా ఉన్నారంటే కామన్ మ్యాన్స్ అంత చాలా పొగరుగా ఉన్నారు. సెలబ్రిటీస్ వాళ్ళ మీద చూపించచ్చండి. కాకపోతే ఏంటంటే సెలబ్రిటీస్ కొంచెం ఏమన్నా కొంచెం గట్టిగా మాట్లాడతామో వీళ్ళు సెలబ్రిటీస్ కామన్ మ్యాన్స్ని మామూలుగా చూస్తున్నారు అని అంటారేమోను. పాపం వాళ్ళు తగ్గి మామూలుగా రెస్పెక్ట్ ఇచ్చి చక్కగా మాట్లాడి మనతో కలిసి చక్కగా ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళు చేసి అందరినీ కూడా పాజిటివ్గా చేస్తుంటే వీళ్ళందరినీ నెగిటివ్ చేసేస్తున్నారు. మైండే నెగిటివ్ మైండ్ చేసేస్తున్నారు. చర్చలు మాట్లాడితే సమావేశాలు చర్చలు ఇవన్నీ పెట్టేసేసుకుని అస్సలు ఒక్కటి పాజిటివ్ లేదు వాళ్ళ మైండ్లో. అందరి మైండ్లోనూ అస్సలు పాజిటివ్ లేదు. మరి పిల్లలు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కాదండి, పాజిటివ్గా ఉండాలి. మైండ్ పాజిటివ్గా పెట్టుకుని పాజిటివ్గా మాట్లాడాలి. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అందరినీ నెగిటివ్ చేసేస్తున్నాడు. హరీష్ అయితే ఆయన అయితే అసలు మరీన అసలు ఒక్కడు అలా కూర్చుని ఉంటాడు. దేనికి వచ్చిండు ఆయన? అసలు దేనికి వచ్చాడు? బిగ్ బాస్కి వచ్చినప్పుడు ఏదో పని చేయాలి, లేదు అంటే అందరినీ పోనీ అందరితోటైనా మామూలుగా కామన్గా మాట్లాడాలి. అసలు దేనికి వచ్చాడు? ఊరికే టైం పాస్ చేయడానికా? అందరి మైండ్లు నెగిటివ్ చేయడానికా? దేనికి వచ్చాడు అసలు? నాకు అర్థం కాక అడుగుతా. వేస్ట్ అసలు. కామన్ మ్యాన్స్ అన్నారు చూడండి, అసలు వేస్ట్ వీళ్ళైతే. వీళ్ళందరూ వేస్టే. నేను చెప్తున్నా, ఒక్కళ్ళకి మైండ్ లేదు, ఒక్కళ్ళకి సెన్స్ లేదు. వాళ్ళు సెలబ్రిటీస్ ఎన్ని కష్టాలు ఎన్ని ఎంతో ఇది చేసి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి ఏం పిచ్చోళ్ళు అయ్యి వాళ్ళు ఏం రాలేదు. అర్థమైందా? ఎన్నో చూసుకుని వచ్చిండ్రు వాళ్ళు. వాళ్ళ గురించి ఎందుకు మీరు సెలబ్రిటీసు కామన్ మ్యాన్స్ అని మీరే 100 సార్లు అంటున్నారు. వాళ్ళు ఏం అనలేదు అసలు. వాళ్ళు నార్మల్గానే ఉన్నారు. మీరే 100 సార్లు అంటున్నారు కామన్ మ్యాన్ సెలబ్రిటీస్. మనిషి ఏమన్నాడు? మొన్న నేను చూశాను, టాస్క్ చేశారు కదా, మనిషి ఏమన్నాడు? ఒక కామన్ మ్యాన్ వల్ల సెలబ్రిటీ గెలిచింది. ఏంటి తొక్క గొల్లవడం? నాకు అర్థం కాదు. ఇలా అంటున్నానని ఏమనుకోద్దండి. నేను చూసి చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను కరెక్ట్గా భరణి గారిని నిన్న ఎలిమినేట్ చేయడానికి వాళ్ళు ఇది చేశారు చూడండి, నామినేషన్స్లో ఉంచారు. ఒక్క రీజన్ కరెక్ట్గా ఉందా? కరెక్ట్గా ఉందా? ఏ పాయింట్ అయినా వ్యాలిడ్ పాయింట్ ఉందా? ఏం మాట్లాడుతున్నారు? సెన్స్ నుండి మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు. ఏం సెన్స్లెస్ అసలు ఒక్క పాయింట్ ఏమైనా ఉందా? అసలు పిచ్చ పాయింట్లు వేస్తున్నారు వాళ్ళు. అసలు ఒక్క పాయింటే లేదు అందులో. ఎగ్గుట ఆయన తినేసిందంట, ఆమె తినేసిందంట. ఎగ్గు గురించి అందరూ ఎగ్గు గురించే, వేరే పాయింటే లేదా? వేరే ఇదే లేదా మాట్లాడడానికి? అసలు ఏ పాయింట్ లేదు కదా. ఆయన అంటే కోపం కాబట్టి ఏదో రకంగా ఎలిమినేట్ చేయాలి, ఆయన ఏదో రకంగా ఇది చేయాలని చెప్పేసి ఊరికి ఓవర్ యాక్షన్ చేశారు తప్ప ఒక్క పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఒక్కటి లేదు. ఆ మనిషి అయితే అసలు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. అసలు ఆ మనిషి అయితే ఏం మాట్లాడతారు? హరీష్ అయితే ఒక కోపం తప్ప మొహంలో ఒక్క పాజిటివ్ లేదు. ఆ ప్రియా అయితే ఆ అమ్మాయి చిన్నపిల్లో పెద్ద పిల్లో ఏం అర్థం కాదు కానీ డాక్టర్ చదివిందంట. ఏం డాక్టర్ చదివింది ఆమె? ఏం చదివింది డాక్టరు? కరెక్ట్ అండి. ఇందాక నేను ఆపేసా. ప్రియా ఉంది, డాక్టర్ అని చెప్తోంది. అసలు ఆమె బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తుంది. అసలు ఏమైనా ఒక పాయింట్ అయినా వ్యాలిడ్ పాయింట్ ఏమైనా చెప్తుంది ఆమె? ఎంతసేపు ఎగ్గు ఏం ఎగ్గండి? దిక్కుమాలిన ఎగ్గు. నాకు అర్థం కాదు. ఏదో ఆమె తిందంట, ఆమె తినడానికి వీళ్ళిద్దరూ చూసిందంట, అదేదో ఈయనకి చెప్పలేదంట. ఆయన ఆల్రెడీ చెప్పాడు, భరణి చెప్పాడు, ఆమె ఏదో తింది, పోనీలే ఎందుకు చెప్పడం అన్నట్టు. నేను అంత దీన్ని చేయలేదంటే నువ్వు అసలు ఏదో పెట్టుకుని చెప్పట్లేదు. ఏంది ఇది గాడిద గుడ్డు? అసలు పాయింటే లేదు, వ్యాలిడ్ పాయింట్. అసలు శ్రీజ అయితే అరుస్తూనే ఉంటుంది. ఆ అమ్మాయి ఎందుకు అరుస్తుందో ఆమెకే తెలీదు. అరుస్తూనే ఉంటుంది. ఎందుకు అరుస్తుంది అసలు? ఎందుకు మామూలుగా మాట్లాడలేదు ఆమె ఎప్పుడూను? అసలు ఆ పవన్ అయితే డిమాండ్ పవన్నో ఏదో అంటారు కదా, పవన్ అయితే ఏం మాట్లాడతాడో తెలియదు. కోపం వస్తే ఏం మాట్లాడుతాడో తెలీదు ఆ పవన్.
ఈ కళ్యాణ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. అందరికందరూ అలా ఉన్నారు అసలు కామన్ మ్యాన్స్. నేను చెప్తున్నా, నాగార్జున సారు ఒకటే మాట చెప్పాను, అందరినీ కూడా పాపం చాలా కరెక్ట్గా చెప్పారు. మొన్న అయితే బాగా చెప్పారు సార్ కూడా, నాకు బాగా ఇది అనిపించింది. ఏం లేదు, వీళ్ళందరూ కామన్ మ్యాన్స్ని అందరినీ కూడా నిజంగానే వేరు చేసి ఓనర్స్ అని చెప్పి పెట్టారు. ఎందుకు కామన్ మ్యాన్స్ని మళ్ళీ తక్కువగా చూస్తారు, సెలబ్రిటీస్ని ఇది చేస్తారు. నిజంగా అలా అన్నా కూడా సెలబ్రిటీస్ తల తక్కువ అయ్యి చక్కగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా కామన్ మ్యాన్స్ని తక్కువ చేస్తున్నానని అనుకోకండి. కామన్ మ్యాన్స్ తక్కువ చేయడం కాదు, కలిసి ఉండొచ్చు కదా, కలిసి మాట్లాడుకోవచ్చు కదా, కలిసి చేయొచ్చు కదా. పెద్ద వీళ్ళే పెద్ద ఏదో వద్ద ఓనర్స్ లాగా పెద్ద లోపలికి వస్తామంటే చాలు పెద్ద ఇది చేసేసి ఓవర్ యాక్షన్ చేసి. ఫస్ట్ నుంచి నేను లైవ్ కూడా నేను ఫాలో అవుతున్నాను, అందుకే నేను మాట్లాడుతున్నాను అనమాట. నేను చెప్తున్నా, పరమ చెత్తలా ఉంది బిగ్ బాస్ ఈ సీజన్ అయితే, పరమ చెత్తలా ఉంది. పాపం సరిగ్గా ఇది చెయ్యట్లేదు. నాకైతే అంతేమి నచ్చలేదండి. కామన్ మ్యాన్స్ని కొంచెం ఇది చేసుకుని ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి. నేను చెప్తున్నా, కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించమని చెప్పండి, అంత పొగరు పని చేయదని చెప్పండి, తగ్గి ఉండమని చెప్పండి. అలా అని చెప్పి నేను కామన్ మ్యాన్నే, నేను కామన్ ఉమెన్ని, నేను ఇంట్లో ఉండే మాట్లాడుతున్నా. నేనేం పెద్ద సెలబ్రిటీని కాదు, ఇంట్లో ఉండి నేను మాట్లాడే పద్ధతి. నేను ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఇది చేసుకోవాలో మాట్లాడుకోవాలి. నలుగురు ప్రపంచం అంతా చూస్తూ ఉంటుంది. చూసేటప్పుడు ఎలా ఉండాలి, మన బిహేవియర్ కానీ మన ఇది కానీ ఎలా ఉండాలి, అందరితో కలిసేటట్టు ఉండాలి, అందరితోటి జాగ్రత్తగా ఇది చేసుకుని ఉండాలి. అది పద్ధతి అంటే. పద్ధతి నేర్పండి, పద్ధతి చెప్పండి. అక్కడ ఎవరైనా ఉంటే అందులో చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పండి, కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించమని చెప్పి. ఇదే నా విన్నపం. థ్యాంక్ యూ అండి.